హాయ్ అండి, వెల్కమ్ టు స్టోరీస్ బై సుధా ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే ఈరోజు మీకు ఒక రెసిపీ చేసి చూపిస్తానండి. అదేనండి మీల్ మేకర్ పకోడీ. ఆగండి, మీల్ మేకర్ పకోడీ అంటే రొటీన్గా చేసే శనగపిండితో అనుకుంటారేమో. కాదండి, నేనైతే డిఫరెంట్ స్టైల్లో చేసి మీకు చూపిస్తాను. లెట్స్ మేక్ కుకింగ్. దీనికి కావాల్సిన పదార్థాలండి: మీల్ మేకర్, జీలకర్ర, ధనియాలు, అల్లం వెల్లుల్లి, ఎండుమిర్చి, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కరివేపాకు. మనం ఈరోజు మీల్ మేకర్ పకోడీని రైస్తో చేస్తున్నామండి, శనగపిండితో కాదు. ఈ రైస్ని 12 అవర్స్ బిఫోర్ సోక్ చేసుకొని ఉంచుకోవాలి. ముందుగా మనం ఆయిల్ని హీట్ చేసుకుందామండి. ఆయిల్ హీట్ ఎక్కేలాగా నెక్స్ట్ మనం ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందామండి. మనం ఒక జార్లోకి ముందుగా నానబెట్టుకున్న రైస్ని అందులో వేసుకోవాలండి. మనం 12 అవర్స్ బిఫోర్ నానబెట్టుకుంటే మనకి కొంచెం సాఫ్ట్గా క్రంచీగా వస్తాయి. ఇందులోనే మనం అల్లం వెల్లుల్లి వేసుకుంటాం. ఎండుమిర్చి మటుకు మీకు స్పైసీగా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి. నేనైతే మటుకు 5 చిల్లీ వేస్తున్నాను. ఈ రైస్ అయితే మనం ఒక గ్లాస్ తీసుకున్నాం. అలాగే ధనియాలు, జీలకర్ర ఒక్కొక్క స్పూన్ అండి. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పెద్దది ఒకటి. ఇవన్నీ ఫస్ట్ మనం మిక్సీ చేసుకుందామండి. సాల్ట్ ఒక స్పూన్ వేస్తున్నానండి. ఈ పేస్ట్ మనకి ఎలా ఉండాలంటే కొంచెం బరగ్గా ఉండాలండి. ఒక 2 స్పూన్స్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి. ఈ బ్యాటర్ని అంతా వేరే బౌల్లోకి తీసుకుంటామండి. ఇంత తయారు చేసుకున్న బ్యాటర్ని ముందుగా సోక్ చేసి తీసుకున్న మీల్ మేకర్ని వేసి ఇలా కలుపుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కింది, మనం ఇలాగ పకోడీలా వేసుకోవడం. ఇదైతే ఒరిస్సాలో ఎక్కువగా చేసుకుంటారండి ఈ టైప్లోని. మనం ఈ స్టైల్లోని బంగాళదుంపతో చేసుకోవచ్చు, అరటికాయతో చేసుకోవచ్చు. సేమ్ బ్యాటర్ను కానీ వెజిటబుల్స్తో కూడా చేసుకోవచ్చు అండి. అరటికాయ కానీ, బంగాళదుంప కానీ, క్యాలీఫ్లవర్ కానీ దేనితోటైనా చేసుకోవచ్చు. ఇది ఒరిస్సా ఫేమస్ డిష్ అండి. ఇవి బాగా వేగాలండి. మీకు బాగా లేదనేది ఎలా తెలుస్తుందంటే ఇవి గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేస్తున్నాయి చూడండి, వేగిపోయినట్టే. కొంచెం సిమ్లో పెట్టుకోండి. ఒక ప్లేట్లోకి టిష్యూ పేపర్ వేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఫ్రై చేసిన కరివేపాకుతో ఇలా గార్నిష్ చేసుకుంటామండి. మన డిష్ అయితే రెడీ అయిపోయింది. చాలా క్రంచీగా ఉంటుందండి. చూడండి ఎంత బాగుందో. నేను టేస్ట్ చేసి చెప్తానండి. చాలా బాగుందండి, అంతా పర్ఫెక్ట్గా వచ్చింది. అందరికీ శనగపిండితో చేసేదో తెలుసు, కానీ ఇలా బియ్యంతో కూడా చేసుకోవచ్చండి. బియ్యంతో ఒక మీల్ మేకరే కాదు, ఏ వెజిటబుల్ తోటైనా చేసుకోవచ్చు. ఈవెన్ తోటకూరతో కూడా మనం చేసుకోవచ్చు, తోటకూర కాడలతో కూడా. మీకు కూడా నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని.